ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు అని మాట్లాడాడు. చేసింది చేయింది ఒకసారి ఆలోచించు. మీరు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో చాలా కాలం పరిపాలించిన పార్టీ అది. ఆ పార్టీ ద్వారా మన పాలమూరు జిల్లాకు జరిగిన లాభం ఏంది? ఒకటే వాళ్ళ పాలమూరు జిల్లాకు జరిగిన మామనార్ జిల్లాకు జరిగిన గౌరవం ఏంటంటే దాని పేరు వలసల జిల్లా, కరువు జిల్లా. అవి ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు అనే పేరు గవి మిగిల్చినాం. కాబట్టి అంత ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ వలసల జిల్లా ఎట్లయింది? వేరే ఇప్పుడు చెల్లు బాగా చేసుకోం కానీ నీటిపారుదల కొన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఇచ్చకం కానీ చేసిన తర్వాతనే మన జిల్లాకు వేరే జిల్లాల నుంచి వచ్చి పనులు చేస్తున్నారు. అది మీకు కనబడతలేదా? ఒకసారి ఆలోచించాలి. సరే, మీరు ఇప్పుడు వచ్చారు, మీరు ఏ ప్రాజెక్టుల తర్వాత ద్వారా ఎన్ని నీళ్ళు ఇచ్చారు? ఏ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వెళ్ళే గది చెప్పాలి మీరు చెప్పదలుచుకుంటే. కానీ చేసింది ఏంది? అదేవిధంగా అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమ టైంలో భయపడి ఒక సర్వే కొరకు 9 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. జీవో వచ్చి అంత తప్పి ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని చేపట్టి 6 రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు అంటే బుదండపూర్ వరకు కంప్లీట్ అయినాయి. దాని ద్వారా 5,000 కోట్లకు పైన కూడా మంజూరు చేసిండు. కాలువల దువ్వనికి అయిపోయినాయి. కొత్త మన కాలువల కొరకు చేసినాయి. అవి చేస్తే చాలా ప్రాంతాలకు కూడా నీళ్ళు పడతాయి, లక్షల ఎకరాలు పడతాయి. అది చేయడు. పాలమూరు 5 రిజర్వాయర్ బుదానపూర్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 6వది లక్ష్మీదేవిపల్లి. లక్ష్మీదేవిపల్లి అనే మాట అంతకుముందు ఎవరు తెలియదు. మా షాద్నా ఊరు లక్ష్మీదేవిపల్లి. అది తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం. ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష్మీదేవిపల్లి దగ్గర ప్రాజెక్ట్ రిజర్వాయర్ కట్టి తెలంగాణ రంగారెడ్డి జిల్లా కానీ అంతటా సస్యశ్యామల గ్రావిడ్ ద్వారా నీళ్ళు వస్తాయి కాబట్టి అది చేయాలని ఆలోచన చేసి ఆయనే రిజర్వాయర్ కట్టాలని ఆలోచించాను. పోయినసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్క వీళ్ళంతా అక్కడ ప్రాధాన్యత చేశాను. అదే ఇరువరకు లక్ష్మీదేవిపల్లి నేను కుర్చేసి కట్టిస్తాడు, ఇరువరకు కొత్త మనీ వెళ్ళాను. మీరు అర్థం చేసుకుంటే ఆడికెళ్ళి ఒక ఎవరు వస్తలేదు, నది వస్తలేదు ఆడ అడ్డం కట్టడానికి. అది కృష్ణానది నుంచి తీసుకురావాలి నీళ్ళు. 6 రిజర్వాయర్లు 5 కంప్లీట్ అయినాయి. ఉదండపూర్ వరకు అయినాయి. తర్వాత లక్ష్మీదేవిపల్లి వరకు అవుతుంది, లక్ష్మీదేవిపల్లి అవుతుంది. తట్టడు కానీ మీరు పిడికడమని చేయండి. మీరు మంచిగా చేసి చూపించాలి. ఆ చేయకుండా అబద్ధం మాట్లాడతారు. ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకవేళ ఆయన బంధువు ఎవరు చచ్చిపోతే స్నానం చేయక కరెంట్ లేక నీళ్లు చల్లుకున్న గటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఏమైనా తెలుసుకో. ఎన్ని బోర్లు కాలిపోతున్నాయి లో వోల్టేజ్ నుంచి, ఎన్ని బోర్లు కాలిపోయినాయి. ఆ మెకానిక్ చెప్తారు ఎన్ని బోర్లు ఎంత వాళ్ళు మోటార్లు కడతారు కదా, వాళ్ళు చెప్తారు వాళ్ళ విషయం ఉన్న పరిస్థితులు. కాబట్టి నిజంగా మామనార్ జిల్లా వాసి మంచి సంతోషించదగ్గ విషయం. పనులు చేసి అభివృద్ధి చేయి. కానీ ముఖ్యమంత్రిగా ఆలోచించు. కానీ పోయిన తిట్టుకమే పనిగా కాకుండా పనులు చేసి చూపించాలని మీ అందరితో ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.